యాక్చువల్లీ బై ది వే వెల్కమ్ టు వా వైష్ణవి. సో నేను ఫ్రెష్ అయ్యేలోపు పడుకోబెట్టేశారు, వాడు పడుకున్నాడు. నాకు ప్రశాంతంగా రెడీ అయిపోయి బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను. బై ది వే ఎందుకు ఏంటని చెప్పలేదు కదా, టుడే వినాయక చవితి రాబోతుంది కదా. ఈరోజు నేను డిసైడ్ అయింది ఏంటంటే, అంటే ఆల్రెడీ డిసైడ్ అయ్యాను, ఈరోజు నేను చేయబోతుంది ఏంటి అంటే, ప్రతిసారి ఏదో వెళ్ళామా, ఏదో ఒకటి వినాయకుడిని ఆ రోజు పొద్దున్న తీసుకొచ్చి పెట్టామా, ఇంట్లో డెకరేషన్ చేసామా, హడావిడి చేసామా, అయిపోయిందా, నెక్స్ట్ డేనో తర్వాత రోజు తీసుకెళ్ళి వినాయకుడిని ఇంకొక చోట పెట్టేసామా అన్నట్టు కాకుండా, మనస్ఫూర్తిగా వినాయకుడిని మా చేతులతో చేసి మనస్ఫూర్తిగా భక్తితోటి హ్యాపీనెస్ తోటి ఆ బాండింగ్ ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. అందుకని ఈసారి వినాయకుడిని హోమ్ మేడ్ గణేష చేద్దామనేసి ఇంట్లోనే తయారు చేద్దామని అనుకున్నాను అనమాట. సో ఇది ఈరోజు వ్లాగ్. సో ఈసారి ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చితే ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళతో ముందే అందరూ కలిసి హ్యాపీగా వినాయకుడిని షాపింగ్ చేసి తీసుకొని రావడం కంటే నలుగురు కూర్చొని చేస్తే ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది, ఆ బాండింగ్ బాగుంటుంది. సో ఎవరికైనా నచ్చితే యూ కెన్ ఆల్సో డూ ఇట్. సో ఫస్ట్ ఇంకొకటి, ఓకే, నా డ్రెస్ ఎలా ఉంది, నైజా? సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీ అందరికీ ఐఎమ్ గోయింగ్ టు బీ బ్యాక్. అంతకుముందు నా డ్రెస్సింగ్ స్టైల్, నా మేక్ ఓవర్స్ నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్రమ్ నౌ ఆన్ ఎవ్రీ సింగిల్ వీడియోకి కొత్త వైష్ణవిని చూస్తూనే ఉంటారు. నాట్ జస్ట్ ఫర్ వన్ డే, ఎవ్రీ వీడియోకి నేను కొత్తగా మీకోసం కనిపించడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఈ రోజు లుక్ ఇది ట్రెడిషనల్, సింపుల్, కొంచెం మరీ హెవీగా ఉండకూడదు, మరీ సింపుల్గా ఉండకూడదు, క్యూట్గా ఉండాలి అని చెప్పేసి ఇలాంటి డ్రెస్ తీసుకున్నాను అనమాట ఈ రోజుకి. సో అండ్ ఆల్సో జ్యువెలరీస్ కూడా మినిమల్. మీ అందరికీ తెలుసు నేను చాలా మినిమల్గా ఉండడానికి ట్రై చేస్తాను. సో క్యూట్ లిటిల్ స్టడ్స్ ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ మేకోవర్లో మెయిన్ పార్ట్ వచ్చేసి గైస్ స్కిన్. నేను ఐఎమ్ గోయింగ్ టు బీ బ్యాక్ అంటే జస్ట్ లుక్ వైజ్, డ్రెస్సింగ్ వైజ్ మాత్రమే కాదు, అది చెప్పడం కొంచెం కష్టం, ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పి కుదరలేదు. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ వన్ థింగ్. బట్ ఇంకొకటి మేకోవర్లో పార్ట్ మెయిన్ వచ్చేసి స్కిన్. ప్రెగ్నెన్సీ తర్వాత యూసీ లైక్ పేరెంట్స్కి చాలామందికి టైం ఉండదు సెల్ఫ్ కేర్కి, బట్ ఇప్పుడు మనం తీసుకునే కేరే మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. కాబట్టి గర్ల్స్ అండ్ లేడీస్ స్టార్ట్ నౌ. నేను త్రూఅవుట్ ఈ 1.5 year నుంచి నాకు వచ్చిన ఫేస్ పైన ఉన్న మార్క్స్, బ్లెమిషెస్, డార్క్ స్పాట్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్, వీటన్నిటికీ న్యాచురల్ 2-in-1 అనుకోవచ్చు. న్యాచురల్ ప్లస్ సైన్స్ కలిపిన ఈ హిమాలయ వాళ్ళ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ యూస్ చేస్తున్నాను. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది స్వరాస కోల్డ్ ప్రెస్ టర్మరిక్ ఎక్స్ట్రాక్షన్తో చేశారు. అండ్ యాజ్ ఐ సెడ్ నేచర్ ప్లస్ సైన్స్ అన్నాను కదా, దట్ ఈస్ బికాజ్ ఇది 100% ఆర్గానికల్లీ సోర్స్ టర్మరిక్తో పాటు 10% గ్లైకాలిక్ యాసిడ్తో పాటు 2% నయాసినమైడ్ కూడా ఉన్నాయి. ఇందులో ఉన్న 100 times టర్మరిక్ ఎక్స్ట్రాక్షన్ వల్ల డల్నెస్ రెడ్యూస్ అయ్యి స్కిన్ రేడియన్స్ బూస్ట్ అవుతుంది. అండ్ ఈ రిజల్ట్ అంతా మనకి జస్ట్ 1 weekలో కనిపించేస్తుంది. సో ఫస్ట్ దీనికోసం ప్రిపరేషన్స్ ఏం అవసరం లేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని డ్రై స్కిన్ పైన 2 to 3 drops ట్వైస్ ఎ డే జెంటల్గా ఫేస్ అండ్ నెక్ పైన మసాజ్ చేసుకుంటే చాలు. దీని లైట్ వెయిట్ ఫార్ములా గైస్ చాలా క్విక్గా అబ్జార్బ్ అయిపోతుంది. సో దట్ మనకి ఎటువంటి గ్రీజీనెస్ లేకపోతే స్టిక్కినెస్ అలాంటివి ఏమి ఉండవు. అండ్ ఆఫ్టర్ దిస్ యూ కెన్ ఆల్సో గో విత్ యువర్ స్కిన్ కేర్ రొటీన్, లైక్ సన్ స్క్రీన్ అప్లై చేసుకొని మిగతా ప్రొసీజర్స్ కూడా చేసేసుకోవచ్చు. ఎంత క్విక్గా అబ్జార్బ్ అయిపోయింది కదా. సో గైజ్, నాలాగే మీరు కూడా బ్యాక్ టు యోర్ సెల్ఫ్ అవ్వాలి అని అనుకుంటే స్టార్ట్ యోర్ సెల్ఫ్ కేర్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే యూ హ్యావ్ టు ట్రై ఇట్ ఫర్ అ రేడియంట్ న్యూ యూ. మీరు మీకు కొత్తగా కనిపించాలి, గ్లోయింగ్గా కనిపించాలంటే ట్రై దిస్ అవుట్. అండ్ అందరికీ తెలిసిన విషయమే, ఈ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ హిమాలయాస్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా దొరికేస్తాయి. అండ్ ఆల్సో ఈరోజు చెక్అవుట్ చేస్తే ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. డిస్కౌంట్స్ లింక్ కావాలా, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, యూ కెన్ గో అండ్ పర్చేస్. ఓకే, జస్ట్ హెయిర్ డ్రై చేసేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటికీ లేట్ అయిపోయింది ఏం లేదు,
లెట్స్ స్టార్ట్ అ న్యూ లైఫ్ టుగెదర్. నన్ను చూసి ఎంతో కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ చేసుకుంటారని ఒక చిన్న హోప్తో ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ డూ ఎంకరేజ్ మీ అండ్ ఆల్సో యువర్ సెల్ఫ్. లెట్స్ స్టార్ట్ అ న్యూ లైఫ్. నేను రెడీ అయ్యేసి వెళ్ళేసి వస్తాను. బాయ్. ఐ గాట్ రెడీ. నైస్, నో, డీసెంట్, సింపుల్. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే మేఘన్ ఇంకా పడుకొని ఉన్నాడు కాబట్టి వాడిని డిస్టర్బ్ చేయకుండా కొన్ని మటీరియల్ కావాలి నాకు. కొన్ని అంటే చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చుకోవాలి. ఫాస్ట్గా వెళ్ళేసి అవి తీసుకొచ్చుకుంటే అప్పుడు మేఘన్తో కలిసి వినాయకుడిని చేయొచ్చు. లాస్ట్ టైం మీకు తెలుసు కృష్ణుడి విగ్రహం చూసినప్పుడు వాడు ఎంత ఎగ్జైట్ అయ్యాడో. సో ఈసారి కూడా వాడికి అదే జాయ్, అదే ఒక కనెక్షన్ దేవుడితోటి ఇవ్వాలి అని చెప్పేసి వాడు కూడా ఇలాంటి ఒక ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ పెట్టాను అనమాట. సో లేచేలోపు వెళ్ళేసి వద్దాం పదండి. వచ్చేటప్పుడు దారిలో చూస్తూ వస్తున్నాను. ఈసారి నిజంగా అంటే ప్రతిసారి నేను చూడలేదేమో, ఈసారి నేను ఊరికే ఇలా ఒకసారి చూసుకుంటూ వస్తే ఎంత ముచ్చటగా ఉన్నాయి తెలుసా ఒక్కొక్క విగ్రహం. చిన్న దాని దగ్గర నుంచి పెద్ద దాని వరకు అరే చూసిన ప్రతి ఒక్కటి అరే నా దిష్టి తగిలేలాగా ఉంది. అంత క్యూట్గా ఉన్నాయి ఈసారి. నిజంగా ఈసారి మరి చేసేవాళ్ళు ఎలా చేశారో, వాళ్ళ క్రియేటివిటీ యూజ్ చేశారో తెలియట్లేదు. ప్రతి ఒక్క విగ్రహం, ప్రతి ఒక్క బొమ్మ వినాయకుడిది చూస్తే చిన్న చిన్న సైజ్ చూసినప్పుడేమో క్యూట్, అరే ప్రిట్టి, చిన్న పిల్లల్ని చూసినట్టు అనిపిస్తుంది. పెద్ద వినాయకుడిని చూస్తే అరే కొంచెం భయం భక్తులు వస్తుంది. ఆ టైప్లో చాలా 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 అందంగా ఉన్నాయి. మేబీ ఈసారి నేను బయట వద్దాని అనుకున్నానని నన్ను టెస్ట్ చేస్తున్నారేమో. బట్ ఇక్కడ నేను కొన్ని మట్టి వినాయకుల్ని చూశాను. అవి చూసాక నాకు ఐడియా వచ్చింది, ఒకసారి చూద్దాము అనేసి నేను అందుకని ఆగాను అనమాట. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఒకసారి అక్కడ కూడా చూసొద్దామండి, అక్కడ కూడా ఉన్నాయి. మొత్తానికి ఇంటికి వచ్చాము. ఇది మేఘన్ గణేష. ఓం చేయాలి నన్ను, అలా చేయకూడదు. నువ్వు గుడ్ బాయ్ కదా, కూర్చో. సిట్ సిట్ సిట్. ఓం చేయాలి, సిట్. ఓం చేయాలి అంతే. నువ్వు చాలా గుడ్ బాయ్. గణేష ఓం. గణేశాని మనం రెడీ చేద్దామా? రేపు పొద్దున పూజ చేద్దాం, ఓకేనా? నిజంగా సిట్, అలాగే గుడ్ బాయ్ లాగా సిట్, ఓకే? సో నేను అనుకున్నాను ఫస్ట్ హోమ్ మేడ్ గణేష చేద్దాం అనుకున్నాను కదా. అయితే నేను ఒకటి నాకు మట్టితోటి మౌల్డింగ్స్ రావు, పైగా ఇప్పుడు వెళ్ళి మట్టితో నేను చేసుకున్నా నాకు రాదు కాబట్టి రిస్క్ చేసుకోదలుచుకోలేదు. నేను ఆలోచించింది ఏంటంటే పిండి గణేశుడిని చేద్దామని అనుకున్నా. కానీ అది ఎన్ని అవర్స్ ఉండదు కదా, ఫంగస్ వచ్చేస్తుంది పిండి, దేవుళ్ళతోటి ఎందుకు అనేసి సైలెంట్ అయిపోయాను. అందుకని ఏంటి ఆప్షన్ అని చూసేసరికి ఇంకా మట్టి గణేశుడే కరెక్ట్ అని చెప్పి ఇది తీసుకొని వచ్చానమాట, ఈ విగ్రహం. దీనికి ఇప్పుడు నేను కలర్స్ ఇంకొకటి కాకుండా ఐఎమ్ ట్రయింగ్ లైక్ క్లాత్, కొంచెం పంచలు ఇవన్నీ ఉంటాయి కదా యాక్సెసరీస్. యాక్చువల్లీ చెప్పడం కంటే నేను ఏమేమి అనుకుంటున్నానో చేసేస్తా, సో దట్ మీకు కూడా అర్థమైపోతుంది. సో దీనికి నేను ఎటువంటిది దీనికోసం సపరేట్గా షాపింగ్ చేసింది లేదు. ఇంట్లో ఉన్న ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి కదా, అంటే నాకు అప్పటి నుంచి అదొక హాబీ ఉండేది కాబట్టి ఇంట్లో కొన్ని ఉన్నాయి మెటీరియల్, ఆ మెటీరియల్ తోటే చేస్తున్నాను. అండ్ ఈ పంచకు వచ్చేసి నేను చిన్న బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అది తీసుకున్నాను అంతే. జస్ట్ చిన్న, అంటే ఎక్కువ క్లాత్ పట్టదు కాబట్టి మీ ఇంట్లో మీకు ఉన్న సోర్సెస్లో చిన్నది నచ్చింది తీసుకొని చేయొచ్చు.
ఠాన్ ఠడాయ్. బాగుందా? అంటే యాక్చువల్లీ కొంచెం ట్రెడిషనల్ కలర్స్ చూద్దామని అనుకున్నాను పంచకి, పై పంచకి. బట్ బార్డర్స్ లేవు ఇంట్లో, అందుకని ఉన్న బార్డర్కి మ్యాచ్ అయ్యేలాగా కొంచెం పేస్టల్ కలర్ షైన్ ఇద్దామనేసి, అందుకని అనమాట. సో డ్రెస్సింగ్ అయింది ఇప్పుడు దాకా. ఇప్పుడు అలంకరణ మిగతావి అన్నీ చేయాలి. ఈ బార్డర్ అటాచ్ చేయాలి ఇంకా దీనికి. సో ఫస్ట్లీ ఇక్కడి నుంచి మొదలు పెడదాం. నేను కొన్ని వీడియోస్లో చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, పెద్ద పెద్ద స్టేపుల్ గన్. సార్ ఏంటి? సో వాళ్ళు స్టేపుల్ గన్స్ తోటి స్టేపుల్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. సిట్ అక్కడ. విచ్ వాజ్ లైక్, నాకు ఆ స్టేపుల్ గన్స్ యూజ్ చేయడం అంటే ఎందుకో నచ్చలేదు. ఒకటి, దేవుడికి అలా ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేయడం ఇష్టం లేదు. రెండు, ఒకవేళ అది ఎక్కడైనా మెల్ట్ చేసినా అది ఇంకెవరికైనా గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ఛాన్స్ తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే నేను మ్యాక్సిమం గమ్ ప్రిఫర్ చేస్తున్నాను. బాగుంది కదా ఇలాగా, ఎందుకో ఒక గ్లో వచ్చినట్టు అనిపించింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నా సైడ్ తిప్పేసి మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత ఐల్ షో యూ బ్యాక్. సో మొత్తానికి డ్రెస్సింగ్ అండ్ డ్రెస్ డిజైనింగ్ కూడా అయిపోయింది. నైసా? నచ్చితే ఈసారి మేబీ ఈసారి కుదరకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి డెఫినెట్గా. మేఘీ, గణేష నాన్న అలా టచ్ చేయకూడదు, ఓం చేయాలి గణేష. ఓ, ఇదొక్కటి మాత్రం వచ్చు, తర్వాత ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఏం చెప్తానని పారిపోతాడు. సో ఇప్పుడు మిగతా స్టైలింగ్స్కి ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్ ఆల్సో. కొన్ని కలర్స్ కావాలి, కొన్ని పెయింటింగ్స్ వేయాలి, కొన్ని రకాలు ఉన్నాయి. సో అవన్నీ తెచ్చుకుంటాను. వెయిట్. ఏదో నువ్వే వేసినట్టు. చంపేస్తా చెప్తున్నా, నేనే వేసాను. కష్టపడి షేడ్స్ కూడా ట్రై చేశాను, కాకపోతే మట్టి కదా ఎక్కువ రుద్దే కొద్దీ మట్టి కూడా వచ్చేస్తుంది, అందుకని కవరింగ్ కుదరట్లా. నెక్స్ట్ ఇది ఇగ్నోర్ ది సౌండ్స్. ప్రస్తుతానికి వీఆర్ ఏం చేస్తే లడ్డు కలర్ ట్రై చేద్దాం అనుకున్నా. ఇది నామాలు వీళ్ళు పెట్టించారు కదా, అది నాకు సింక్ అవ్వట్లేదు, అందుకని కొంచెం మన టచ్ యాడ్ చేద్దామని మిక్స్ చేస్తున్నాను. ఎంత ముచ్చటగా మీరు కూడా కంప్లీట్గా చూడాలంటే ఇప్పుడే కాదు, యాక్చువల్లీ పొద్దునే పండుగ కాబట్టి పొద్దున పూజ చేయాలి కాబట్టి ఇప్పుడు బ్యాక్డ్రాప్ కూడా సెట్ చేసేస్తాను.
ఫస్ట్ దానికంటే ముందు ఈయనకి ముసుగు వేసేసి కప్పేస్తా సో దట్ మీరు ఇప్పుడే చూడకుండా కంప్లీట్ సెటప్ అయిన తర్వాత యూ కెన్ హ్యావ్ అ లుక్. అమ్మో ఎన్ని తీసుకొచ్చాను నేను. ఈ సామాన్లు ఒకసారి చూడండి చుట్టూ ఉన్నాయి. ఏవో ట్రై చేద్దాం అనుకున్నా, ఇంకా చేద్దాం అనుకున్నా, కానీ మరీ ఎక్కువ వంటిల్లి చేసినట్టు ఉండకూడదు కదా, మినిమం ఉండాలి కదా అనేసి అందుకని సింపుల్గా చేశాను. ఓ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇక్కడ క్లీన్ చేసేసి ఫస్ట్ క్లీన్ చేసి బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలి. క్లారిటీ అంటే ఇక్కడ టేబుల్స్ అవి వేస్తాం కాబట్టి దాని కింద ఏమి ఉండకుండా మార్నింగ్ మిగతా ముందు నుంచి అంతా క్లియర్ అయిపోతుంది కదా, అందుకని క్లీనింగ్. బ్యాక్డ్రాప్ సెట్. సో మర్చిపోయాను గైజ్, ఈ బ్యాక్డ్రాప్ నేను నీరూజ్ డెకార్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. కావాలంటే మీకు వీళ్ళ దగ్గర యాక్చువల్లీ ఇంకా అకేషన్స్కి సంబంధించిన డెకార్ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. సో నేను కింద డెస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్, గో అండ్ చెక్ దెమ్ అవుట్. మీకు ఈజీ అండ్ క్విక్ డెకరేషన్స్ అవసరం ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఇంకా క్రియేటివ్వి కూడా చాలా ఉన్నాయి. సో యూ కెన్ ట్రై దెమ్ అవుట్. నెక్స్ట్ ఇది సెట్ చేయాలి మెయిన్. నా కోసం నాకు తోడుగా మేఘన్ గారు హాయ్ చెప్పండి. మేఘన్ గారు హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. ఎవరికి చెప్తున్నారు? అయిపోయింది డెకరేషన్, 2:30 అవుతుంది. ఇప్పుడు దాకా నా కోసం మేల్కున్నాడు. ఎంత గుడిపోయి నువ్వు. సో ఇది నా డెకరేషన్ అయిపోయింది. డెకరేషన్ అయిపోయింది బంగారం. మనం మళ్ళీ బజ్జుందాం ఇప్పుడు ఇంకా. ఓకేనా, గుడ్ నైట్ చెప్పేద్దాం అయితే మరి. సో మేము వినాయకుడిని ఇక్కడ పెట్టేసి ముసుగు కప్పేస్తాం. అంటే రేపొద్దున పికుబు చేద్దాం. ఏం చేద్దాం? పికుబు చేస్తాం మేము గణేష్ తోటి. రేపొద్దున పికుబు అని చెప్పేసి రేపు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇంతే ప్రస్తుతానికి. అండ్ రివీల్ చేయాలని ఉంది కానీ పండగ వ్లాగ్లో చూసేద్దరు మా వినాయకుడిని ఎలాగ రెడీ చేశాను అని. సో నేను ఒకవేళ మీకు నెక్స్ట్ టైం పాసిబుల్ అయితే ఇలాగా చిన్న చిన్న హ్యాండ్మేడ్ మన ఓన్ ఫ్లేవర్ అనేది కనిపిస్తుంది కాబట్టి, మన ఇంటి గణేశుడిలాగా ఉంటారు కాబట్టి మన ఇంట్లో తయారు చేసుకోవాలని నాకు అనిపించింది. సేమ్ మీకు అనిపిస్తే నెక్స్ట్ టైం మీరు కూడా ఫాలో అవ్వండి. అందరిలా కాకుండా మన వినాయకుడు డిఫరెంట్గా ఉంటారు. అండ్ ఇది నా వినాయక చవితికి ప్రిపరేషన్స్, డెకరేషన్, ఆర్గనైజేషన్ ఇంకా అన్నీ కూడా. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే ఏం చేయాలో తెలుసా? చెప్పు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి, బాయ్ బాయ్, గుడ్ నైట్.